హాయ్ అండి అందరికీ. మొన్న క్రిస్మస్‌కి మా ఇంటికి వెళ్ళాం కదా! ఆ రోజు మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన అరటి తోటలోకి వెళ్ళాము. అరటి గెలలున్నాయి. చాలా బావుందండి. అరటికాయలేమన్నా దొరుకుతాయేమోనని వెళ్ళాము. చేను మొత్తం గిర్రా, గిర్రా, గిర్రా తిరిగి చూసాము. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. చాలా అంటే చాలా. అంటే ఆహ్, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ అనమాట ఇట్లా నేను వెళ్ళడం. ఎప్పుడూ ఇంటికెళ్ళి అక్కడి నుంచే తిరిగొస్తా గానీ, మొన్న మాత్రం చేను దగ్గరికి వెళ్ళి ఆహ్, మొత్తం తిరిగి చూడడం, అదంతా కూడా బావుంది. పాపం మా ఆయనేమో కింద చూసుకుంటూ వస్తున్నారు. నేనైతే గిర్రా గిర్రా తిరిగేస్తున్నాను. భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. అలవాటయిపోయింది కదండీ! మాకు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు. మా ఆయనకంటే పాపం కొత్త కాబట్టి ఆయన కింద చూసుకుంటూ వస్తున్నారు. నేనైతే ఎతికేస్తున్నాను. అరటికాయలున్నాయా లేవనుకొని మొత్తం. చాలా బావుందండి. ఇది మొత్తం కూడా. అరటి గెలలు కూడా ఉన్నాయి. ఇంకొకటేంటంటే అంతకు ముందు రోజు మొత్తం గెలలు కొట్టేశారంట. ఆ విషయం మాకు తెలీదు. మాకు తెలియకుండా ఏం చేసామంటే తోట మొత్తం తిరుగుతున్నాము. ఆహ్, ఇది బయటికనమాట ఎంట్రన్స్. ఇది మొత్తం తోట. మళ్ళీ వచ్చాము. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ చూసాము. చాలా బావుందండి. ఎంగో అవన్నీ కూడా చెత్తా చెదారం ఉంది. అంటే పాములుంటాయి అని ఒక్కటే తప్ప కానీ బావుంటది. ఇది అరటిగెలండి. ఆహ్, చాలా బావున్నాయి అన్నీ కూడా. మా ఊరే బావుంటది. మా ఊర్లోని అన్నీ ఇంకా బావుంటాయి అసలు. మా ఊరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ప్రతీది కూడా నాకు ఇష్టంగానే ఉంటుంది. అలా అలా గిర్ర గిర్ర తిరిగేసాను. మా ఆయన కూడా పాపం నాతో పాటు తిరిగారు. ఏమనకుండా. యాక్చువల్‌గా అయితే ఏదన్నా అంటారు. కానీ అనలేదు. ఆయన కూడా తిరిగేశారు. అలా మొత్తం తిరిగేసి చుట్టూరా వచ్చి ఇంక గెల దగ్గరకొచ్చాను. బావుంది కదా అన్నట్లు దాని దగ్గర నుంచున్నాను. తీరా చూస్తే అవి పండినయి కాదు పచ్చటి కాయలు. చాలా పచ్చిగా ఉన్నాయి. ఇంకా టైట్ అవ్వలేదు. ఇంకా చాలా పెద్దగా అవుతాయి. అవన్నీ కూడా నేను చూస్తున్నాను. మామూలుగా నొక్కేసి అదెంత పచ్చి ఇంకా పెద్దగా అవుతాయి అవి. ఇప్పుడది చిన్న గెల అంతే. కానీ కిందకొస్తేస్తది. ఆ చెట్టు అది మొత్తం కూడా కిందకొచ్చేస్తుంది. బావుంటదండి. చాలా బావుంటది. మా వాతావరణం చాలా బావుంటది. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.